ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, ఇది విన్న వెంటనే నువ్వు కోరింది ఒక్కటికొక్కటిగా జరుగుతూ ఉంటాయి తల్లి. ఇది విన్న వెంటనే నీ ఆలోచన శక్తి పెరుగుతుంది, నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. అవి నువ్వే నమ్ముతావు తల్లి. నీ జీవితంలో నీ ఆలోచనలన్నీ వేరువేరవుతాయి తల్లి. మన ఆలోచనలకు తగ్గట్టే మన జీవితం అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆలోచనలు బట్టే జీవితమా అంటే ఆలోచనలు ఏమిటి? ఆ ఆలోచనలు ఎలా సాధ్యం? మన ఆలోచనలు మన జీవితాన్ని ఎలా శాసిస్తుంది అని చెప్పి ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. నిజంగా కథ అయితే రియల్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక గ్రామంలో ఒక ఆమె నీళ్ళ కోసం కొంత దూరం వెళుతూ ఉందండి. ఆ దారి కొద్దిగా ఏంటంటే వెళ్ళే దారి అనేది అడవిలాగా ఉంటుందన్నమాట. ఎవరూ లేని ప్రదేశం, చెట్లు, కొంచెం అడవి ప్రాంతంగా ఉంటుంది. ఆ వెళ్ళే దారిలో పాపం ఒక ముని ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకొని ఉంటాడు. పాపం ఆవిడకు ఆవిడ కూడా ఆ ఋషిని చూస్తుంది. చూసిన పాపం అతనికి తపస్సుకి ఎక్కడ భంగం కలుగుతుంది అని చెప్పి చాలా నెమ్మదిగా ఆ ఆకుల సౌండ్ రాకుండా చాలా నెమ్మదిగా అనేది వెళుతూ ఉంటుంది. ఆ ముని కళ్ళు తెరిచి చూసేసరికి పాపం ఆమె కనిపిస్తుంది. నీళ్ళ బిందెతోటి, అమ్మ నాకు కొంచెం దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇస్తావా అని చెప్పి ఆ ఋషి ఆమెను అడుగుతాడు. దానికి ఏముంది స్వామి, హ్యాపీగా తప్పకుండా ఇస్తాను అని చెప్పి ఆమె బిందులో ఉన్న నీళ్ళని అతనికి ఇస్తుందన్నమాట. అతను తాగి అతని దప్పికను తీర్చుకుంటాడు. చాలా సంతోషం అమ్మా, చాలా దాహంగా ఉన్నాను, నా దప్పిక తీర్చావు, నీకు ఏదైనా ఒక వరం అనేది కోరుకో, నేను నీకు వచ్చి నీకు ఆ వరాన్ని నెరవేరుస్తున్నాను, నువ్వు ఏది కోరితే అది నెరవేరుస్తాను, కోరుకో తల్లి అంటే ఇక ఆమె అయితే తన మనసులో ఉన్న బాధలన్నింటినీ చెప్పేస్తుంది. నాకు ఏం జరగటం లేదు అని చెప్పి మొత్తం అతనికి ఒకటికి వదలకుండా తన కష్టం ఏంటి, తను ఎలా ఉంటుంది అన్నీ చెప్పేస్తుంది. సరే తల్లి, నువ్వు ఏది అనుకున్నా జరగటం లేదు అనుకుంటున్నావు కదా, కాబట్టి ఇప్పుడు నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది. నువ్వు ఎలా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావో అదే జరుగుతుంది. నువ్వు ఏది ఆలోచిస్తే తప్పకుండా నీకు అదే జరుగుతుంది. నీ ఆలోచనలన్నీ నీకు నెరవేరుతాయి. నేను దీవిస్తానమ్మా, తప్పకుండా ఇక బాధపడకుండా వెళ్ళు అని చెప్పి పంపిస్తారు. చాలా థ్యాంక్స్ స్వామి అని చెప్పి పాపం ఆవిడ ఇంటికి వెళ్ళిపోతుంది. ఒకటికి రెండు సార్లు జరుగుతాయన్నమాట. తనకు ఎంత కష్టంగా ఉందంటే ఏదీ కూడా కలిసి రావటం లేదు. అయ్యయ్యో, ఈ 2 రోజుల కంటే దీనికి ముందు ఆ స్వామి దగ్గర వరం తీసుకోకముందే బాగున్నది అనిపిస్తుంది. అంటే పాపం పోతూ ఉంటే తట్టుకొని పడిపోవటం, వంటి మీద గాయాలు, తర్వాత తన నగలు పోవటం, డబ్బులు అనేవి పడిపోవటం, ఎక్కువగా మనశ్శాంతి లేకుండా, అంతేకాకుండా వేరే వేరే ఒక దాని మీద ఒకటి చెడు వార్తలుగా రావడం, తన చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఏంటి ఈ వరం, అసలు తీసుకోకుండా ఉంటేనే బాగుండేమో, ఇంతకు ముందు ఉంటే ఇంకా మోసంగా అయిపోయింది నా లైఫ్ అని చెప్పి తర్వాత మళ్ళీ వెంటనే వెతుక్కుంటూ ఆ దారిలోనే ఆ ఋషిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆ ఋషి కూడా అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటాడు. స్వామి, ఏం చేశావు, ఇంతకు ముందే బాగుంది, నువ్వేదో మంచి చేస్తావు అని అనుకున్నది జరిగిస్తావు, నా కోరికలన్నీ తీరుస్తావు అనుకుంటే నేను సంతోషంగా ఉండేలా చేస్తాను అన్నావు, కానీ నాకు ఒకటి మంచి జరగటం లేదే, దీనికి ముందే బాగుంది అని చెప్పి ఆమె గోడు కష్టం అన్నీ చెప్పేస్తుందన్నమాట. ఏమైందమ్మా అంటే, దీనికి ముందే బాగుంటుంది, ఇప్పుడు నాకు అన్ని కష్టాలే, నాకు ఏం బాగలేదు, నా నగలు పోయినాయి, డబ్బులు పోయినాయి, నాకు గాయాలైపోయినాయి, నాకు నేను ఎలా భరించేది, ఏంటి స్వామి నీ వరం
అసలు నువ్వు తీసుకో, నాకు ఏం పడలేదు అని చెప్పి ఆ ఋషి దగ్గర పాపం ఆమె కష్టమంతా వెళ్ళబోస్తుందన్నమాట. అప్పుడు అతను ముని లేదా ఋషి కాబట్టి తనకి ఎక్కువగా వాళ్ళు తపస్సు చేసుకునే జ్ఞానం అనేది సంపాదించుకుంటారు కాబట్టి ఒకసారి కళ్ళు మూసుకొని జరిగిందంతా తెలుసుకుంటాడు. అంటే ఈ ముందు రోజులు ఇంతకు ముందు జరిగిందంతా కొంచెం మనసులో చూసుకుంటే అతనికి తెలిసిపోతుంది. అప్పుడు అమ్మా, నువ్వు అనుకున్నట్టే కదా నేను నెరవేర్చాను అంటాడు. ఏంటి స్వామి, నాకు చెడు జరగాలని నేను కోరుకుంటున్నానా? నా నగలు పోవాలని నేను కోరుకుంటున్నానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు నేను ఎలా సంతోషంగా ఉంటాను అంటే బాగా గుర్తు తెచ్చుకోమ్మా. నీకు నేను వరం ఇవ్వగానే నేను ఒక దేవతను నీ వెంట పంపిస్తాను. ఆ దేవత నీకు ఏం కావాలో అన్నీ ఇవ్వమని చెప్తాను. కాబట్టి నువ్వు సంతోషంగా ఏదైతే సంతోషపడతావో అవన్నీ నేను ఆ దేవతను ఇవ్వమన్నాను. ఆ దేవత కరెక్ట్‌గానే ఇచ్చింది. అంటే ఏం కాదు, నేను బాగా బాధపడేలా ఉంది అని చెప్పి మళ్ళీ చెప్తాడు. తల్లి, నువ్వు బాగా గుర్తు తెచ్చుకో. నువ్వు నీ శత్రువు నీ ఎదుటి నువ్వు నీ ఎదురింటి ఒక ఆమె తట్టుకొని పడిపోయింది. పడిపోతే ఒంటి నిండా గాయాలు, కాళ్ళకి చేతులకి గాయాలైతే నువ్వు మనసులో ఎంతో సంతోషపడి ఆనందపడ్డావు. ఆ దేవత అది చూసి ఓహో! దెబ్బలు తగిలితే ఈమెకు ఆనందం, సంతోషంగా ఉంటుంది కాబట్టి అని నువ్వు పడేలా చేసింది. అంతేకాకుండా నిన్ను హేళన చేశారు, ఎగతాళి చేశారు అన్న నీ శత్రువులు ఒక ఆమె నగలు అనేవి దొంగతనం జరిగితే ఎంతో సంతోషపడ్డావు. ఓహో! నగలు పోతే నువ్వు సంతోషపడతావు అనుకొని నీ నగలు పోయేలా దేవతలు చేసింది. అంతేకాకుండా నీ శత్రువులకి ఒకదాని మీద ఒకటి చెడు జరిగితే బాగుంటును, చెడు వార్తలు వస్తే బాగుంటాయి అని చెప్పి నువ్వు అనుకున్నావు. ఓహో! చెడు వార్తలు వస్తే ఎంతో సంతోషపడతావు అనుకొని నీకు చెడు వార్తలు వచ్చేలా దేవత చేసింది. అంతా నువ్వు అనుకున్నట్లే కదమ్మా చేసింది. నీ ఆలోచనలన్నీ నెరవేరుతాయి. నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది అనే కదా నేను ఒక వరం అనేది ఇచ్చాను. అదే కదా దేవత చేసింది. ఇందులో తప్పేంటమ్మా అంటే అప్పుడు తప్పు తెలుసుకుంటాడు. అప్పుడు ఆ ఋషి చెప్తాడు, తల్లి, నువ్వు మార్చుకోవాల్సింది నీ ఆలోచనల్ని. నువ్వు ఏం చేయాలని నీ పరిస్థితులను బట్టి కాదు, నీ ఆలోచనలను మార్చుకుంటే నీ జీవితమే ఆనందంగా ఉంటుంది. నువ్వు మార్చుకోవాల్సింది నీ ఆలోచనలు. అంతా మంచిగా ఆలోచించు. నువ్వు ఇతరుల శత్రువులైనా కూడా వాళ్ళకి మంచి జరగాలని కోరుకో. నీకు అంతకంటే మంచి అనేది జరుగుతుంది అని చెప్పి అతను ఆశీర్వదిస్తాడు.